సామెతలు 14:26. యెహోవా యందు భయము బహుధైర్యము పుట్టించును. మనము సిఫ్రా పూయాల గురించి చెప్పుకుంటున్నాము. వాళ్ళు హెబ్రీ మంత్రస్థానులు అని. వాళ్ళు ఫరో రాజుకు భయపడలేదు. వాళ్ళకున్న దేవుని యందు ఉన్న భయమే వాళ్ళలో ధైర్యాన్ని పుట్టించింది అని మనం చెప్పవచ్చు. వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేది, వాళ్ళ యొక్క వృత్తి నైజము ఏంటి అంటే జీవాన్ని ఈ లోకంలోకి తీసుకురావడం. అందుకనే ఫరో చెప్పిన దానికి వాళ్ళు వ్యతిరేకించారు. తమ వృత్తి నైజానికి వ్యతిరేకంగా తాము చెయ్యలేమో అనుకున్నారు. వాళ్ళు ఏమాత్రమూ కాంప్రమైజ్ అవ్వలేదు. రాజు ఎంత అధికారం కలవాడైనా వాళ్ళు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు అంటే దేవునికి. ఏమైతే అయ్యింది అని తన ప్రాణాలనే పణంగా పెట్టారు. అందుకే సామెతలు 14:26లో జ్ఞాని అయిన సొలొమోను ఇలా చెప్తారు, యెహోవా యందు భయము బహుధైర్యం పుట్టించును. అలాగే 27లో యెహోవా యందు భయము జీవపు ఊట, అది మరణపాశముల నుండి విడిపించును అని. చూసారా, దేవుని యందు భయము ఎంత గొప్పదో. వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించింది, వాళ్ళని మరణపాశముల నుండి విడిపించింది. ఆ తర్వాత రాజు పిలిచి అడుగుతాడు, ఎందుకు ఆ విధంగా మీరు చేశారు అని. కానీ ఆ మంత్రసానులు ధైర్యంగా చెప్పిన జవాబు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు కనుకనే మంత్రసానులు వారి యొద్దకు వెళ్ళకముందే వారు ప్రసవించారు అని చెప్తారు. ఎక్కడిది అంత ధైర్యం అంటే అది వాళ్ళకి దేవుని యందు ఉన్న భయము, భక్తి అనే చెప్పవచ్చు. ఫరోనే ప్రతిఘటించి తమ పేర్లను శాశ్వత కాలము దేవుని గ్రంథంలో లిఖింపచేసుకున్నారు. దేవుని యొక్క నైతికతకే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఫరో యొక్క చట్టపరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. చరిత్రలో శాసనోల్లంఘన జరగడం ఇదే మొట్టమొదటి కావచ్చు అని రచయిత ఫ్రాన్సిస్ క్లాక్స్ బ్రూన్ అంటారు. జోనథన్ అనే ఆయన దుష్టపాలనకు అత్యంత శక్తివంతమైన ప్రతిఘటనగా ఈ యొక్క సంఘటనను వర్ణించి చెప్తారు. అందుకే యెహోవా వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చారు, వారికి మేలు చేశారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. వారు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి తమకు దుర్గంగా చేసుకున్నారు. కనుకనే దేవుడు వారిని ఫరో యొక్క శిక్ష నుంచి తప్పించడమే కాదు, వారిని వంశం అంటే తరతరాలు ఉండేలా ఆశీర్వదించారు. వారి పేర్లు బైబిల్లో లిఖించబడ్డాయి, వారి క్రియలు అందరికీ తెలియజేయబడ్డాయి. అది ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఎంతోమందికి లేని ఆధిక్యత అది. అయితే అంత పెద్ద రాజు ఆ పేరు మాత్రం గ్రంథంలో లిఖించలేదు. రాజునందరూ ఫరో అంటారు కనుక ఫరో అనడమే జరిగింది. సిఫ్రా పూయాల్లాగా మనం కూడా మన ఉద్యోగాల్లోనైనా మనకున్న ఎలాంటి బాధ్యతల్లోనైనా ఇష్టం లేని కార్యం, దేవునికి ఇష్టం లేని కార్యం, అది మనల్ని ఎంత బాధ పెట్టినా మనం మాత్రము ఏమాత్రము కాంప్రమైజ్ కాకూడదు. వాళ్ళకి అధికారము ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. కనుక దేవునికి భయపడడం నేర్చుకోవాలి, ధైర్యంగా అలాంటి వాటిని ఎదుర్కోవాలి. బైబిల్లో మనం ఇలా ఎంతోమందిని స్త్రీలను చూస్తాము. ఎస్తేరు, రూతు, రహాబు, ఇలా ఎంతోమంది. వాళ్ళు తమ దేవుని యందు భక్తి ద్వారా తమ యొక్క ధైర్యాన్ని పొందుకొని ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నారు. మనం కూడా దేవుని హృదయాన్ని, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. మనం ఆయన చిత్తానికి తగినట్టు ప్రవర్తిస్తే మనం తప్పనిసరిగా దానికి తగిన బహుమానాన్ని పొందుకుంటాము. కాబట్టి మేము స్త్రీలము, నిస్సహాయులము, ఎదిరించలేము, మాకు అంత ధైర్యం లేదు అనుకోనక్కర్లేదు. మనం చేస్తున్నది దేవుడి కార్యం అయితే దేవుని యందు భయం, భక్తి కలిగిన స్త్రీల వలె మనం ఉండగలుగుతాము. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.